నమస్తే, నేను అంకిత. వల్లభనేని వంశీ గన్నవరంలో ఆయన అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తుంటారు. అయితే రీసెంట్గా చూస్తే సిఐడి ఆఫీసర్స్ ఆయన ఇంటికి సోదాలకు వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. అయితే ఆయన వంశీ పరార్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు గన్నవరంలో చూసుకుంటే వల్లభనేని వంశీ అంటే ఆయన చెప్పిందే అనేసి కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరూ అంటారు. సో ఆయన పైన సిఐడి సోదాలు జరగబోతున్నాయని, అయితే ఆయన పరారులో ఉన్నారని చాలా వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ వివాదాస్పద నాయకుల్లో ఒకరు. కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా కొడాలి నాని, వంశీ, జోగి రమేష్, వీళ్ళందరూ, అంబటి రాంబాబు, వీళ్ళంతా కూడా రోజా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మనం ఏది చేసినా మనకు అభ్యంతరం లేదు, ఏది చేసైనా మనం చడమని కాగలం అని విశ్వసించిన నాయకుల్లో ఈయన కూడా ఒకడు. గతంలో ఆయన తెలుగుదేశంలో పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా దగ్గర గల వ్యక్తి. చంద్రబాబు నాయుడు కూడా 3-4 సార్లు ఆయనకు టికెట్లు ఇచ్చి గెలిపించిన సందర్భం ఉంది గతంలో. కానీ వీళ్ళు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన తర్వాత పూర్తి భిన్నంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈ విధమైన దౌర్జన్యం చేసిన సందర్భం లేదు, అవసరం కూడా లేదు. అలాంటి నాయకుల్ని తెలుగుదేశం కూడా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలే. ఎందుకంటే చిరకాలం వీళ్ళు రాజకీయాల్లో ఉండాలనుకున్నారు, కానీ ఒక్కసారి మాకు అధికారం ఇవ్వండి చాలు, మేము దోసుకున్నంత దోసుకుంటాం, దాచుకున్నంత దాచుకుంటాం, మీతో మాకు పని లేదనే పార్టీ కాదు. అనేక డక్కాముక్కీలు తిని ప్రజలతో జయాపజయాలు కూడా ఎదుర్కొని ప్రజల పక్షాన్ని నిలిచి ఇప్పటికీ కూడా అదే పందాలో కొనసాగుతుంది. వీళ్ళు అట్లా అనుకోలేదు. అసలు తెలుగుదేశం అనేది ఇంకా నెక్స్ట్ 30 yearsలో అధికారంలోకి రాదని నమ్మారు. దాంతో తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేయటమే కాకుండా కార్యాలయాల మీద కూడా దాడి చేసి ఒక తెలుగుదేశం కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తే అసలు వీళ్ళు రాజకీయాల్లో ఉండరు. ముందు కార్యకర్తల బేస్ కనుక పార్టీకి పోయిందనుకోండి, ఏ బిల్డింగ్ కన్నా పునాదులు పోయిన తర్వాత బిల్డింగ్ నిలబడదు కదా. అలా కార్యకర్తల్ని మనం ఒక సిస్టమేటిక్గా భయోత్పాతాలు క్రియేట్ చేసి దూరం చేస్తే పార్టీ కుప్పకొలుతుంది అనేది వాళ్ళ అంచనా. అది అక్కడ గన్నవరంలో కూడా తీవ్రమైన దాడి చేశారు. దాడి చేసిన టైంలో మొత్తం అవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి, కానీ గత ప్రభుత్వం వాటిని టేకప్ చేయలేదు. అది ప్రసార మాధ్యమాల్లో, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినాయి అవన్నీ కూడా. ఇప్పుడు కొత్తగా డిఎస్పీ వచ్చారు, ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళందరినీ కూడా పాత కేసెస్ ఏవైతే ఉన్నాయో, అపరిష్కృతంగా ఉన్నాయో, కేసులు రిజిస్టర్ చేయలేదో ఇప్పుడు చేయమని వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త డిఎస్పీ రాగానే తను మెటల్ తను చూపించుకోవాలి కదా, తన ప్రతిభ. కాబట్టి ఆయన ఇవన్నీ చూసి దీన్ని దర్యాప్తు మొదలు పెట్టగానే వంశీ మీద అరెస్ట్ అవుతారనేది ఒక ప్రచారం నియోజకవర్గంలో జరుగుతుంది. ఇంకా ఆయన అంతవరకు వెళ్ళాడా లేదా మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇతను వంశీ అంతకుముందు ఎలక్షన్ అవ్వగానే అమెరికా వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అబ్బాయి ఉండటమో ఏదో ఉంది అక్కడ. సరే వెళ్ళాడు, ఇప్పుడు వచ్చాడా రాలేదా తెలీదు, అది బయటికి ఇంకా పూర్తిగా. ఏదున్నా రేపు కనుక కేసు కనుక విచారణ జరిగి పట్టాభి గారిని, ఆయన పార్టీ లీడర్, సీనియర్ లీడరు, స్పోక్స్ పర్సన్, తెలుగుదేశానికి రాష్ట్ర స్థాయి స్పోక్స్ పర్సన్, ఆయన విజయవాడలో ఉంటారు. ఆయన కూడా అక్కడ ఈ దాడి చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆయన్ని చిత్రవద అంటే 3rd degree టార్చర్ పెట్టారు. ఆ కేసు కూడా అపరిష్కృతంగానే ఉంది. అది కూడా ఒక రకంగా ఈ రిలేటెడ్ టు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అటాక్ కేసుకి సంబంధించింది. దాని ఫాలోఅప్గా జరిగిన చర్య ఇది కూడా. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి అసలు ఆయన వేరే అబౌట్స్ తెలియలా, పోలీసులు బయటికి చెప్పలేదు. తర్వాత కృష్ణా జిల్లాలోనే విజయవాడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఒకదాని నుంచి ఒకదానికి తిప్పుతూ ఆయన్ని 3rd degree ప్రయోగించారు. అవన్నీ కూడా ఆయన బయటకు వచ్చి దెబ్బలు అవన్నీ చూపించాడు. చాలా తీవ్రమైన దెబ్బలు తగిలినాయి. కాబట్టి ఇప్పుడు కొడాలి నాని మీద కూడా ఎట్లా అయితే కేసులు రీఓపెన్ చేస్తున్నారో, వంశీ మీద కూడా ముందు తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడి, తర్వాత ఆ టైంలో ఆయన అక్కడ ఉన్నట్టు ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆ దాడి చేసినప్పుడు నేనున్నాను కూడా ఆయనంతటా ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడు. అది ఏమనుకున్నాడంటే, ఏం చెబితే మాత్రం ఏం చేయగలుగుతారు వీళ్ళు అనే ఒక ఇది అనమాట. నెక్స్ట్ 30 years మనమే ఉంటాము, అప్పుడు 30 ఏళ్ల తర్వాత ఎవడ రైతో ఎవడ రాజు అన్న ఒక
మూర్ఖత్వంగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ సిఐడి అధికారులు కేసు రీఓపెన్ చేసిన తర్వాత వెళ్తే మరి ఆయన ఇక్కడ ఉన్నాడా లేడా అనేది 1-2 డేస్లో తెలిసిపోద్ది. విజయవాడలో ఎక్కువ కాపురం ఉండేది ఆయన విజయవాడలో. కాకపోతే పార్టీ కార్యకలాపాలన్నీ గన్నవరం 2 ఆనుకునే ఉంటాయి. జస్ట్ మనకి శంషాబాద్ ఉన్నంత దూరం కూడా ఉండదు. ఇది హైదరాబాద్కి శంషాబాద్కి అన్నా కూడా విజయవాడకి గన్నవరానికి ఇందులో హాఫ్ డిస్టెన్సే ఉంటుంది మహా అయితే. 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్. అట్లా ఈయన రేపు ఈ కేసుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు చూస్తే వంశీ పరార్లో ఉన్నారు అనే సమాచారం వస్తుంది. పరార్లో అంత ఏమి ఉండే అవకాశం ఉండదమ్మా. ఎందుకంటే ఇవాళ ఉండే టెక్నాలజీతో గూగుల్ టేక్అవుట్ ద్వారా కూడా ఫోన్ ఎక్కడుంది కూడా మనం తెలుసుకునే అంత ఇది ఉంది. తర్వాత ఎన్నాళ్ళు తప్పించుకు పారిపోతాడు? ఒకవేళ తప్పించుకు పారిపోతాడే అనుకుందాం. సపోజ్ అమెరికా లాంటి సాటుకో వెళ్తే కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి తెప్పించుకునే అంత ఫెసిలిటీ పోలీసులకు ఉంది. కాబట్టి అంత తప్పించుకోవటానికి ఉండదు. అక్కడ అంతకాలం ఒక రకంగా సిటిజన్షిప్ కూడా తీసుకుంటాడని చెప్తున్నారు. ఇతను అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆల్రెడీ పెట్టున్నాడు. ఒక నియమిత పెట్టుబడి కనుక దాటితే ఒక 40 మందికో 10 మందికో ఒక ఉపాధి కనుక అమెరికన్స్కి కనుక ఇస్తే ఒక పెట్టుబడి కూడా ఒక సీలింగ్ ఉంది. అక్కడ దాటితే చాలు సిటిజన్షిప్ ఇస్తారంటున్నారు. ఆ ఫెసిలిటీ కూడా ఈయనకు ఉంది. అయినా కూడా అది ఉపయోగించుకుంటాడని అయితే నేను అనుకోను. ఒక రాజకీయ నాయకుడు పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకున్నప్పుడు వెళ్ళగలుగుతారు. కానీ ఒకవేళ వెళ్ళగలిగిన యువతల గవర్నమెంట్ కనుక ఆయన మీద కేసు బుక్ చేసి తీవ్రంగా కనుక దృష్టి పెడితే, దర్యాప్తు పెడితే ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు వంశీ ఇంటిపై నిజంగానే దాడులు జరిగితే సార్ ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి సార్? ఇప్పుడు ఆయన ఇంటి మీద ఇంట్లో ఏయో ఎవిడెన్సెస్ ఉన్నాయని మనం చెప్పట్లేదు. ఆల్రెడీ ఆ ఎవిడెన్సెస్, సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన దాడుల్లో పాల్గొన్నప్పుడు కానీ, దాడి చేసిన తీరు కానీ, ఎంత నష్టం కలిగించారో వెహికల్స్ మీద, వీటి మీద, తర్వాత కార్యకర్తల మీద చేసిన దాడి ఆ రోజు అంతా కూడా అన్ని కెమెరాల్లో ఉన్నాయమ్మా. అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఆల్రెడీ పోలీసుల దగ్గర కూడా వాటికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆయన్ని పిలిపించి కనుక ఇంట్రాగేట్ చేస్తే ఆయన నో అని చెప్పలేడు. ఇది మీరేనా అంటే అవునని చెప్పాల్సి వస్తుంది. ఈ దాడి చేసింది మీరేనా అంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా, మరి ఆ రోజు తెలుగుదేశం ఆ కార్యాలయం మీద అంటే అవునని చెప్తాడు కదా. చెప్పలేకుండా ఆయన ఏమి తిరస్కరిస్తే చెరిగిపోయేది ఏమి లేదు. ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు చెప్పినట్టు చరిత్ర చింపేస్తే చెరిగిపోదు, తుడిచేస్తే మాసిపోదని. ఖచ్చితంగా ఇవి అన్నీ కనపడతాయి. వాటికి వాళ్ళు సమాధానం చెప్పకుండా తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు. రెండవది ఏంటంటే అట్లాగే ఈయన ఇతర నాయకుల మీద చేసిన దాడులు కూడా ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ఇతర కార్యకర్తల మీద కూడా దాడులు చేసిన సంఘటనలు కూడా దీనికి ట్యాగ్ చేస్తారు. ఈ కేసులో భాగంగానే దర్యాప్తు జరుగుతాయి. అంటే వంశీ నియోజకవర్గంలో చేసినటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకటే కేసుగా పరిగణించి, మరీ ముఖ్యంగా దాడి జరిగిన రోజు కార్యకర్తల మీద, తర్వాత వాహనాలను పగలగొట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఆయన తప్పించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని మనం అనుకోలేము. ప్రతి చర్యకి, ఆయన చేసిన ప్రతి సంఘటనకి ఆధారాలు అయితే ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. కాకపోతే ఆ రోజు ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండటం వలన కేసు దర్యాప్తు చేయలేదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. ఖచ్చితంగా దర్యాప్తులో ప్రూవ్ అవుతాయి. ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ఇట్లా దుందుడుకుగా ప్రవర్తించిన నాయకులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే దానికైతే మూల్యం చెల్లించుకోక అయితే తప్పదు. అది ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా అంకిత. మన వీక్షకులు కూడా నమస్కారం.